తస్మై శ్రీ ఈ నెలలో మీకు 3 గ్రంథాలు కొత్తవి చేరినాయి. అందులో మేము రాసినటువంటి గ్రంథము ఒకటి. ఏ మతములో ఎంత మత ద్వేషం ఉంది అని రాయడం జరిగింది. ఈ ఫోటోను స్వామి ఎందుకు పెట్టుకున్నాడు, మీటింగ్ చెప్పేవాడు అతను ఒకటే చెప్పొచ్చు కదా, ఫోటోను ఎందుకు పెట్టుకున్నాడు అనే ప్రశ్న రేకెత్తించారు. అది బహుశా ఒక అనుమానమే అనుకుంటాను. ఇది పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది. అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మేము చేసే పనితో అర్థంతో కూడుకుంటుంది. ఏమి ఆ అర్థం అంటే, నేను మీకు కనిపిస్తున్నాను, కనిపించుకోకుండా నా వెనకలో ఉన్నాడు, వాడే మాట్లాడుతున్నాడు, వాడే మీకు జ్ఞానాన్ని చెప్తున్నాడు అని ఇంతకుముందు చెప్పాను. కనిపించే వ్యక్తిగా ఉన్న నేను మీకేమీ చెప్పడం లేదు, కానీ కనిపించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఇంకొక అతను మీకు చెప్తున్నాడు. అతను నాలో ఉండేవాడు అని మనకు ఇంతకుముందు చాలా తూర్లు చెప్పారు. కానీ అతను ఉన్నాడు అని మీకు రూఢి కాలేదు, కానీ నేనున్నాడని మీకు తెలుస్తూ ఉంది. మీకు బయట కనిపించే నేను మాత్రమే మీకు కనిపిస్తున్నాను, కానీ నా వెనక అతను ఉన్నాడని మీకు నమ్మకం కూడా కలగడం లేదు. నా విషయం అటు పక్కన వస్తే మీ విషయాన్ని మీరు చూసుకున్నా, కానీ మీరు నన్ను చూస్తున్నారు. ఆయన చెప్పే మాటలు వింటున్నాం మనము. ఆయన చెప్పేది కొంత అర్థమవుతుంది, కొంత కాలేదు. నేను దీని గురించి బాగా ప్రశ్న అడగలిగినాను, నేను అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అని నువ్వేనా నీ వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా నేను ఎందుకు నువ్వు ఆలోచన చేసుకోలేదు. నా వెనకాల ఎవరో ఒకరు ఉన్నట్లు నీ వెనకలు కూడా ఇంకొకరు ఉన్నారు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇంతకుముందు చాలా మార్లు నేను చెప్పడం జరిగింది. అయితే దాన్ని మనం మొదలు ఎటువంటి స్థితిలో ఉన్నావు అని అనుకుంటున్న తప్పని ఉన్నాడు, నన్ను ఆడించేవాడు కూడా ఉన్నాడు అనే విషయము మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము. ఈరోజు ఒక మంచి పని జరిగినా మన ద్వారా, ఓ చెడు పని జరిగినా, అది నీ శరీరం ద్వారా ఎట్లా జరిగినా కానీ దాన్ని చేయించినవాడు ఇంకోడు అని మనకు తెలుస్తూ ఉంది. ఈ చేయించిన వాడు ఎవడు అనేటువంటి ప్రశ్నకు వస్తే, మనకు దేవుడు ఇచ్చినటువంటి 3 గ్రంథాల్లోనూ ఈ విషయం చెప్పబడి ఉందన్నమాట. నువ్వేమి చేయలేవు, నువ్వు బొమ్మ మాదిరి ఉన్నావు, నిన్ను ఆడించేవాడు నేను అని గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయినా అక్కడ మాట మనం లెక్క పెట్టుకోవడం లేదు. అక్కడ మాట మనం లెక్క పెట్టుకోకుండా పోవడమే కాకుండా, ఎవ్వరు మనల్ని ఆడించడం లేదు, ఇదంతా ఏదో భ్రమ, ఇది చెప్పుకోవడమే భ్రమ అని మనం అనుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఒక దైవ గ్రంథాల్లో ఒక విషయం ఉంది అంటే అది అంత ఆషామాషిగా ఉండదు, అది 100% సత్యమే ఉంటుంది అనే నమ్మకం మనం కోల్పోతున్నాం అన్నమాట. పోయి మనం చిన్నప్పటి నుండి ఏదైతే అలవాటు ఉందో దాన్నే మనం నెమరేసుకుంటూ నేను తప్ప ఇంకో లేడు అని అనుకుంటున్నాం. కానీ ఆ విషయం మర్చిపోవాలనే ఉద్దేశంతో, నా వెనకాల ఇంకో ఉన్నాడు అనే ఉద్దేశంతో, ఇప్పుడు నేను మీకు కనిపిస్తుందా, నా వెనకాల ఇంకో ఫోటో ఉంది. ఆ ఫోటోనే రావణ బ్రహ్మ ఫోటో అని మీరు అనుకున్నారు, అక్కడ కనిపిస్తుంటుంది కాబట్టి అదే అనుకుంటారు మీరు. కానీ మేమేం చెప్తున్నామంటే, అది రావణ బ్రహ్మ వేషంలో ఉన్నది నా ఫోటే, అంటే నా ఆకారమే. ఆ ఆకారాన్ని నా వెనకాల పెట్టుకొని నేను ముందు ఆకారంగా ఉన్నాను. అంటే ఇప్పుడుంటే ఆకారం కనిపించే ఆకారమే అది. అంటే ఈ ఆకారం ఆ ఆకారం 2 ఒకటే అనేటువంటిది మీకు తెలియకుండా అది ఇంకొక రకంగా ఉంది. చూస్తే ఆయన వేరు ఈయన వేరు అనుకుంటాం. అంటే ఆయన ఈయన ఇద్దరు ఒకటే ఆకారము అని తెలియదు. అంటే ఇప్పుడు మీకు నా వెనకాల కనిపించే రావణ బ్రహ్మ ఫోటోను నా ఫోటోను 2 ఒకటే ఫోటోలే, కానీ దానికి మీసాలు ఉన్నాయి,
దీనికి మీసాలు లేవు. ఈ రెండు బొమ్మలు అంతే తేడా ఉంది. ఇక్కడ ఈ తేడాను ఎందుకు చూపించింది కంటే అంటే పెట్టి చూడడం ఏమంటే, నీ వెనకల ఇంకోడు ఉన్నాడని నువ్వు గుర్తు చేసుకో, నా వెనకాల ఉన్నాడు నువ్వు ఉన్నాడని నేను గుర్తు చేసుకుంటున్నాను. అందుకని నా వెనకాల ఎప్పుడూ ఒకటి పెట్టుకున్నాను. నా వెనకాల ఎప్పుడూ నన్ను నడుస్తున్నాడు, నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా వెనకాల ఒకరిని పెట్టుకున్నాను. అది మీకు జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతో, అది మర్చిపోవాలనే ఉద్దేశంతో మీకు కనపరిచేట్టుగా పెట్టుకున్నాను అనమాట. లేకపోతే ఆ ఫోటోతో నాకేం అవసరం లేదు. ఆ ఫోటో ఉంటే నాకు ఉండే అంటే వచ్చే నష్టం లేదు, వచ్చే లాభం లేదు. అందువల్ల మీకు ఈ విషయము తెలుసుకునే విధానం కోసమే ఈ ఫోటోని పెట్టడం జరిగింది, కానీ ఫోటో ఏం లేదు. అయినా ఆ రావణప్రభు ఫోటో ఎందుకు పెట్టుకోవాల్సి పని వచ్చింది అని అంటే, సరే నేను కాకుండా ఇంకోటి ఉన్నాడు అని దానికి అది నా ఫోటో మీ ఫోటో నేను చెప్పొచ్చు అంటే, మా ఫోటో అనే చెప్పేదానికి కూడా అవకాశం లేకుండా నేను కాకుండా ఇంకోటి ఉన్నాడు అని చెప్పేదానికి ఇంకో పేరు పెట్టి పెట్టాము దాన్ని. ఇట్లా మన వెనకాల ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే దానికోసము మనం ఏం చేసామంటే, ఇంకొకరి ఫోటో పెట్టుకొని మనం ముందర కూర్చోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ వెనకాల ఒకడు ఉన్నాడు అనే మాట మనం చాలా తూర్లు మనం మీటింగ్లో చెప్పినాం. మీకు చెప్పినా కానీ అది మీరు మర్చిపోతున్నారు. ఆ జ్ఞాపకం ఉండేటట్టుగానే ఈ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి దీని గురించి సమస్య లేదు. ఇది పెట్టుకున్నా మనం మీకు జ్ఞానం అభివృద్ధి అయ్యేదాకా పెట్టామనుకోండి, కానీ ఇంకొకరిని ఎవరినో రేకెత్తించి వాళ్ళ పేరు ప్రఖ్యాతం వచ్చేదాన్ని చూపడం లేదు. నా వెనకాల ఇంకోటి ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు, ఇప్పటికీ ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఉండాలని గుర్తింపు కోసం మీకు పెట్టుకొని చూపించాను, ఇంకోటి ఏం లేదు. నా వెనకాల ఉన్నట్టే మీ వెనకాల కూడా ఒకడు ఉన్నాడు అని చెప్పి అంటే ఎవరు అతను అంటే అతను దేవుడు కాదు. మనం దేవుడు అనేవాడు ఇంకోటి ఉన్నాడు. ఆయన ఏమీ చేయడని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. దేవుడు అనేవాడు ఏమి చేసేవాడు కాదు. మళ్ళా ఏమి చేయనివాడు దేవుడు కాదన్నప్పుడు మనం నన్ను నడిపించేవాడు, ఆడించేవాడు, మాట్లాడించేవాడు, పని చేయించేవాడు ఉన్నాడని చెప్తున్నా కదా. నా వెనకాల వాడు, ఈ నా వెనకాల వేడు వేరు, ఆయనకంటే వెనకాల వాడు ఇంకోడు ఉన్నాడు, వాడు దేవుడు. ఇప్పుడు మొత్తం ఏమంతమంది అవుతాం మనం? ముగ్గురం అవుతాం అన్నమాట. ఆ ముగ్గురుగా ఉండేవాళ్ళు దాన్ని బట్టే మనం ఏం చెప్పంటే ద్వైత సిద్ధాంతము అన్నాం. ద్వైత సిద్ధాంతం అంటే ఏదో ఇతర మతాలకు సంబంధించింది అని మనం అనుకోవాల్సిన పని లేదు. ద్వైత సిద్ధాంతము అంటే ఒక హిందూ మతంలోని ఒక సిద్ధాంతమే అని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనం జరుగుతున్నాము. ఈ సృష్టాదిలో మనకు దేవుడు జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. సృష్టాదిలో దేవుడు జ్ఞానాన్ని చెప్తే ఆ జ్ఞానాన్ని మనం ఎంతమటుకు మనం తెలుసుకోగలిగినాము అంటే అప్పటికే తెలుసుకోగలిగినాం. అది వల్ల అప్పటి తర్వాత మనకు ఈ విషయం అంతా మర్చిపోగలిగినాం. అంటే తెలుసుకునే వాళ్ళంతా మోక్షం పొందడం జరిగింది. వాళ్ళు మోక్షం పొందిన తర్వాత మనము అజ్ఞానం మిగిలిపోతూ వచ్చాము. అజ్ఞానం మిగిలిపోయి అజ్ఞాన పనులు చేస్తూ వచ్చినాము. జ్ఞానం అనేది ఏమాత్రం తెలియకుండా పోయిందట. జ్ఞానం తెలిసిన వాళ్ళతో మోక్షానికి వెళ్ళిపోయినాం కదా, జ్ఞానం తెలియని వాళ్ళు మిగిలిపోయినాం. మళ్ళీ మన కోసం మళ్ళీ ఆ జ్ఞానాన్ని చెప్పాలంటే ఏం చేయాలా అని అప్పుడు దేవుడు ఏం చేశాడు మన కోసము మళ్ళా రెండో తొలి మనల్ని గుర్తు చేస్తూ మొట్టమొదటి చెప్పిన జ్ఞానాన్ని మనకు తెలియజేశాడు. ఆ చెప్పిన జ్ఞానంలో ఏముంది అంటే, నీ శరీరంలో మొత్తం 3 ఆత్మలున్నాయి. ఒక ఆత్మ నువ్వుగా ఉన్నావు, నిన్ను నడిపించే ఆత్మగా ఇంకోటి ఉంది. నువ్వు ఎట్లా నడచలేవు, నువ్వు ఎట్లా ఏమీ చేయలేవు, నువ్వు చేతకాని వాడివి, కానీ నువ్వు బొమ్మ మాదిరి ఉన్నావు, నిన్ను నడిపించే ఆత్మ ఇంకోటి ఉంది అని దేవుడు చెప్పడం జరిగింది. మళ్ళీ వీటి వెనకలన్నింటినీ గమనిస్తుండేటువంటి పరమాత్మ కూడా ఒకటి ఉంది, ఆయనే దేవుడు. ముస్లింలేమో అల్లా అన్నారు, ఇంకోరేమో యెహోవా అన్నారు, మనమేమో పరమాత్మ అన్నాం, దేవుడు అన్నాం. ఈ రకంగా ఉండే దేవుడిని మనం ఎట్లా ఆరాధించాలంటే, ఆయన ఎక్కడుంటాడని తెలుదు, ఎట్లుంటాడని తెలుదు, ఎంత చిన్నగా ఉంటాడని తెలుదు, ఎంత పెద్దగా ఉంటాడని తెలుదు, ఏ దిక్కున ఉన్నాడని తెలుదు, పైన ఉన్నాడో తెలుదు, కింద ఉన్నాడో తెలుదు, ఏ ఆకారం లేదు. అటువంటి వారిని మనం ఏమని పూజించాలా? పేరు కూడా లేదు. ఆ వేళ పేరైనా పెట్టి పూజించేదానికి. కాబట్టి
ఇటువంటి వాడిని మనం ఏం చేయాలా అని అంటే, అటువంటి వాడిని మీరు ఏమి చేయలేరు. అటువంటి వాడిని తెలుసుకోవాలా, అతనిలోకి చేరిపోవాలంటే నీకు మధ్యవర్తి ఒకడు ఉన్నాడు అని ఆయనకు మనకు మధ్యలో ఇంకొకటి పెట్టడం జరిగింది. అదే నీ వెనుకని వాడు. మనం చెప్పుకుంటే ఆధ్యాత్మిక పరిభాషలు చెప్పుకుంటే ఆయన్ను మనం ఆత్మ అంటాము, దేవుణ్ణి పరమాత్మ అంటాము, మనలో మనము జీవాత్మను అని చెప్పుకుంటున్నాము. జీవాత్మకు పరమాత్మకు అంటే జీవునికి దేవునికి మధ్యలో ఒక ఆత్మ ఉంది. అది ఇంతవరకు ఎవరికీ తెలియబడలేదు. ఈ అంటే మనం ఎందుకు తెలియబడలేదు? మనం పూర్వ సిద్ధాంతం ప్రకారము, మన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారము చాలామంది ఎంతో జ్ఞానాన్ని చెప్పగలిగినారు కదా. వాళ్ళు ఎంతమంది జ్ఞానం చెప్తే మనకి ఎందుకు తెలియలేదు అంటే, ఒక విధంగా వాళ్ళకే ఆ విషయం తెలియదు. జీవుని గురించి అంతో ఎంతో తెలుసు, తర్వాత దేవుని గురించి అంతో ఎంతో తెలుసు, కానీ మధ్యలో ఉన్నటువంటి ఆత్మల గురించి తెలియదు. ఈ మనకు తెలియదు అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన హిందూ మతంలో సిద్ధాంతకర్తలు అనేవాళ్ళు మనకు ఆ విషయాన్ని తెలియజేయలేదు అన్నమాట. ఒకడే ఉన్నాడు, దేవుడు ఒకడే ఉన్నాడు, ఇంకోటి నేనే లేడు, జీవుడని నువ్వు భ్రమిస్తున్నావు, నేను జీవుని అనుకుంటున్నావు, నువ్వు అనుకోవడం అంత భ్రమ అని ఒకరేమో అద్వైతాన్ని చెప్పారు. ఇంకొకరేమో ఇంకొక విధానం చెప్పారు, విశిష్టాద్వైతాన్ని చెప్పారు. విశిష్టాద్వైతంలో దేవుడు అనేవాడు ఉన్నాడు, సాకార రూపంలో ఉన్నాడు అని చెప్పాడు. అద్వైత రూపంలో ఏం చెప్పారు? నిరాకార రూపంలో ఉన్నాడు, ఆయనకు ఆకారమే లేదు అన్నారు. ఇంకో విశిష్టాద్వైతం అనే దాంట్లో లేదు, ఆయనకు ఆకారం ఉంది, ఆకారంతో ఉన్నాడు అని ఒక రకంగా చెప్పారు. ఇట్లా ఒకరు సాకారం అంటారు, ఒకరు నిరాకారం అంటారు. మనకు ఏమీ అర్థం కాని స్థితి ఏర్పడింది. ఎక్కడైనా కానీ మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి జ్ఞానం ప్రకారము ఆత్మ అనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ రకంగా ఆత్మ అనేది ఎక్కడా చెప్పబడకుండా అంటే తెలియకుండా పోయింది. కాబట్టి మనం అదే పనిగా కేవలం ఆత్మల గురించి చెప్పుకుంటే పోదనే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే తెలియని విషయాన్నే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆత్మకు సంబంధించిన విషయాన్నే మనము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాన్నే విశేషంగా చెప్తున్నాము. పరమాత్మ విషయము మనం ఇప్పుడు తెలుసుకున్నా నీకు అర్థం కాదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అర్థం కాదు, ఎవరికి తెలియబడేది కాదు. నీ విషయంతో నీకు అంతకు అవసరం లేదు. నువ్వు ఎట్ల వానమైనా ఒకటే, నువ్వు కర్మ నింపినవే అని నువ్వు తెలుసుకునే ప్రయోజనం లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరిని? నీ వెనక ఉండేవాడిని మాత్రమే తెలుసుకోవాలి. అందుకల్లా నీ వెనుకవాడు ఎవడో చూసుకో నువ్వు అనే మనం ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని మీకు చెప్తున్నాము. సరే, నేను ఇప్పటికే చాలా తూలేని చెప్పినాడు, మనం ఏదో కూర్చొని వెళ్ళిపోతాము, ఇది మామూలే జనాభా చెప్పేది, వెనకోడు ముందరోడు అంటాడు, ఈయనకు అంతకు ఏమీ లేదు, మనం ఎందుకు ఆయన మాట వినాలా, మనం ఉండేది ఎవరే కదా, మనకు తెలుసు కదా మీరు అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. కానీ మేము చెప్పిన మాటలు ఎందుకు మీరు అశ్రద్ధ చేస్తున్నారు? మేము వెనుకుంటేవాడు ఇంకోటి ఉన్నాడని మీరు ఎందుకు గమనించడం లేదు? నేనే కాదు, ఇంతకుముందు పెద్దోళ్ళంతా ఆ విషయం చెప్పినారు, మళ్ళీ వాళ్ళ మాటలను మీరు లెక్క పెట్టుకోవాలి కదా అని అంటున్నాం. ఒకనొక రోజు క్రైస్తవ ప్రవక్త అయినటువంటి యేసు ప్రభువును ఒక న్యాయస్థానంలో నిలబెట్టి ఆ న్యాయాధిపతి వాడు ఏమడుగుతున్నా అంటే, నువ్వు నాకు నేను అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు, వాళ్ళు నువ్వు మిగతా ప్రజలంతా నీ మీద ఆరోపణ చేస్తున్నారు, నువ్వు చెడ్డవానివని, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నాకు చెప్పు, నేను నిన్ను ఇప్పుడు క్షమించనగలను, లేదా శిక్ష కూడా వేయగలను. అంటే నేను తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నీవు శిక్ష వేయబడేదో లేదా వదిలిపెట్టబడేదో, లేదా ఏమేది కూడా నా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నాకు పలికి చెప్పు, నువ్వు ఈ తప్పు చేసినావా లేదో అని అడుగుతాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు అనుకుంటున్నావు నేను ఏమైనా చెప్పగలనని, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అనుకుంటున్నావు, అది అందరూ ప్రపంచంలో అందరూ అనుకునే విషయం ఏది, కానీ ఎవరు అనుకున్నట్టు కూడా జరగదు.
నీ లోపల ఇంకోడు ఉన్నాడు, నీ అధికారి ఒకడున్నాడు, నీ పై అధికారి ఒకడున్నాడు, నీ నడిపించే అధికారి ఒకడున్నాడు. వాడు ఏమి చెప్పమని ఆర్డర్ చేస్తే అదే చెప్తావు, కానీ నువ్వు సొంతం చెప్పేదానికి అవకాశం లేదు అని చెప్పాడు. సరే, ఆయన ఏం చెప్పినా నాకు సమ్మతమే, నువ్వు అదే చెప్పు అని చెప్పాడు. అంటే ఆ న్యాయాధిపతి కూడా అనుమానం వచ్చింది. వాస్తవమే కదా, మన సొంతం ఏమీ లేదు, మనం అనుకున్నట్టు ఏం జరగదు, మన వెనకాల ఏదో శక్తిని నడిపిస్తూ ఉంది, అది మన లోపల మనకు ఊహనిచ్చి ఇటు చెయ్యి అంటే మనం చేయగలుగుతున్నాము, మనం స్వయంగా ఏమీ చేయడం లేదు కదా అని అనుకోవడం జరిగింది అన్నమాట. అంటే ఆ రకంగా అతనుకు జ్ఞాపకం వచ్చింది, మా వెనకాల ఇంకోడు ఉన్నాడని. సరే, ఇన్ని రోజులుగా మేము చెప్తున్నాము, కానీ మీరు మీ వెనకాల ఇంకోడు ఉన్నాడని గుర్తింపు తెచ్చుకోవడం లేదు. ఒకవేళ మేము ఎంతగా చెప్పినా మీరు ఇక్కడ మాత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన వెనకాల ఇంకోడు ఉన్నాడేమో అనుకుంటున్నారేమో, కానీ తర్వాత బయటికి పోతేనే మర్చిపోతారు అన్నమాట. ఇప్పుడు మేము ఇంత శ్రద్ధగా చెప్తున్నా కానీ కొంతమంది శ్రద్ధగా వింటున్నారు, మేము పూర్తి ధ్యాసతో మీరు తెలుసుకోవాలా, మీరు తెలుసుకోలేకపోతున్నారు అనే ఆవేదనతో మేము చెప్తున్నా, కానీ మీరు కొంతమంది ఇది ఏమో మనం కూడా తెలుసుకుందామని చేస్తుంటున్నారు. కొంతమంది కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. అంటే ఇది విలువైన సమయము, నిద్రపోయే సమయం దండిపోయింది మీకు, ఆ నిద్రపోయే సమయంలో మీరు నిద్రపోవచ్చు, కానీ బాగా కళ్ళు తీసుకొని తూగకుండా ఈ మాట వినాలని చెప్తున్నాను చూడండి. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, సరే మనకు పూర్వం పెద్దలంతా ఈ జ్ఞానాన్ని బోధించినా కానీ మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయినాము. అంటే వాళ్ళు పూర్వం పెద్దలు అంటే సృష్టాల నుంచి చెప్పిన బోధలో ఉంది. తర్వాత 3 మతాల జ్ఞానంలోనూ 3 గ్రంథాల్లోనూ ఈ విషయాలు ఉన్నాయి, కానీ మనకు వివరించి చెప్పినటువంటి పెద్దలు ఈ మధ్యలో ఉండేటువంటి ఆత్మల గురించి చెప్పలేదు. అందువల్ల మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోవడం లేదు. ఉండేది మనమే అనుకుంటున్నాము, ఇంకోరు ఉండలేదు. అంటే ఒక కవిత్వం రాస్తే నేనే రాసినా అనుకుంటాడు, ఓ పాట పడితే నేనే పాడినా అనుకుంటాడు, ఏ పని చేసినా నేనే చేసినానని మనిషి అనుకుంటున్నాడు. అట్లా అనుకోవడంలో ఆ పని చేసినటువంటి ఫలితం అతనికే దొరుకుతూ ఉంది, ఆ ఫలితం అతడు అనుభవించాల్సిన పని కూడా వస్తూ ఉంది. అట్లా లేకుండా మేమేం చెప్తున్నామంటే, మీరు ఏమీ చేయడం లేదు, మీ వెనకుండేవాడే మంచి పనిని చెడ్డ పనిని చేస్తున్నాడు, అది మీరు జ్ఞాపకం పెట్టుకొని నేను ఏమీ కాదు అని చేయండి, ఏ పని చేసినా కానీ పాపం రాదు. విషయం నేను ఇప్పుడే కాదు, ఆ రోజు ద్వాపరయుగ అంత్యంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని యుద్ధం చేయను అన్నప్పుడు నువ్వు చేసేది ఏమీ లేదు, చేయించేవాడు ఇంకోడు ఉన్నాడు అని ఆయన చెప్పడం జరిగింది. ఎవరు? కృష్ణుడు చెప్పడం జరిగింది అర్జునుడికి. చెప్తే అప్పుడు చేసేది నేనే కదా అనే ప్రశ్న ఆయనకు వచ్చినా కానీ కృష్ణుడు చెప్పిన విధానాన్ని బట్టి నేను కాదేమో అని మళ్ళీ అనుమానం వచ్చింది. తర్వాత ఆ అనుమానం తీరేటట్టుగా ఆయన ఏం చేశాడంటే పూర్తి జ్ఞానాన్ని వివరంగా చెప్తూ చివరకు అంటే విశ్వం అనేది ఎట్లుంది, అంటే విశ్వమంతా దేవుడు ఎలా వ్యాపించున్నాడు అనే విధానాన్ని కూడా ఆయన చూపించగలిగినాడు, ఆయన తెలుసుకోగలిగినాడు. ఆ రోజు నువ్వు చేసేవాడివి కాదు, చేసేవాడి కూడా ఉన్నాడు, ఆ పాపం పుణ్యం నీకు సంబంధం లేదు అని చెయ్యి అని అంటే అర్జునుడికి కృష్ణుడు ఈ రకంగా చెప్పినాడు కదా, మనం కూడా మనం చేసేవాళ్ళం కాదు అని చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నాను. ఏముంది లోపల? నేను చేస్తాను, నేను కాదు అని చేస్తే సరిపోతుంది కదా అని అంటున్నాను. అంటే నువ్వేమంటున్నావు? నేనే చేస్తాను కానీ చేసేటప్పుడు మాత్రం నేను కాదు అంటే వాళ్ళు నేను కాదని చెప్పినాడా, నువ్వే కాదని చెప్పినాడా? నువ్వు టెంపరీగా నేను కాదనుకునేంత మాత్రం నేను కుదరదు, వాస్తవంగా నువ్వు కాదు. ఆ సత్యం తెలుసుకోవాలి. నువ్వు సత్యం తెలుసుకునేప్పుడు మాత్రమే నువ్వు చేయనట్లు. లేదు ఏ పని చేసినా కానీ నేను కాదులే అని వల్ల నేనే చేస్తానంటే ఏమవుతుంది? అదే అడుగుతున్నారు. అంటే నేను కాదనుకొని ఏం చేసినా పర్వాలేదా నాకు అంటున్నాడు. నువ్వు పర్వాలేదు కదా నేనే చేస్తున్నానని ఉద్దేశంతో కదా అడుగుతాడు అనమాట. అట్లా కాదు, నువ్వు చేయలేదు ఏ పని అనే ధ్యాస నీకు ఉండాలి. ఆడ సత్యం లోపల ఏం జరుగుతూ ఉంది అనేది నువ్వు తెలుసుకోవాలి. అట్లయితేనే నీకు సత్యం తెలిసేది. లేకపోతే ఎవరో చెప్పినారు వాళ్ళు చెప్పినట్టు మనం చేయలేదు అనుకుంటే పొగడవుతుంది అనుకుంటే అది కాదు. సత్యం తెలుసుకోండి.
సత్యం తెలిసానంటే ఏం చేయాలా? జ్ఞానం కావాలి. జ్ఞానం తెలిసానంటే ఏం చేయాలా? మనం ఎవరు, మన వెనక ఉండేది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలా. కానీ వెనక ఉండేది ఒకడు ఉన్నాడనే ఉద్దేశంలో మీకు తెలియజేసిన దానికోసమే నా వెనకలో ఒక బొమ్మలు పెట్టుకొని చెప్తున్నాం, లేకపోతే ఆ బొమ్మ అవసరం లేదు. ఇంతకుముందు మేము జ్ఞానం చెప్తాను, అప్పుడే వెనకలో ఏం బొమ్మ లేదు. కానీ తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ఆత్మల గురించి ఎక్కువ చెప్తూ వచ్చినప్పుడు ఈ మధ్య తర్వాత నీకు అర్థమయ్యే కోసం నా వెనకలో బొమ్మ పెట్టుకున్నాను. నా వెనకాల ఎప్పటికో బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఎవరు అంటే సేమ్ నా ఆకారమే ఉంటుంది. అది దానికి అంటే అది కనుక్కోకుండా ఉండొచ్చు, కానీ ఆ బొమ్మ నేనేను అని చెప్పచ్చు. నేనేను అంటే ఎవరు చెప్పేది? నేనే అని. కానీ చెప్పేవాడేవాడు నేనే, మళ్ళీ పలికేదేవాడు ఇంకోడు, కదిలేవాడేవాడు ఇంకోడు, చెప్పేవాడు నేను స్వయంగా నేనే అంటున్నాడు. కానీ ఈ కదిలేవాడేవాడు ఇంకోడు, వాడు అంటే వాడే కదలే శరీరంగా అవుతుంది, దాంట్లో అనుభూతిని వాడు అనుభవిస్తున్నాడు. ఆడించేది నేను అని ఎవడు చెప్తున్నాడో వెనుకుండేవాడు చెప్తున్నాడు. ఆ వెనుకుండేవాడు ఎవడు అనే ధ్యాస పెట్టుకోగలిగితే వాడిని నేను చెప్పాను, నీ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. గ్లాసులో గాజు గ్లాసులో నీళ్లు పోస్తే గ్లాస్ ఆకారాన్ని ఆ నీళ్ళన్నీ ఆక్రమించుకుంటాయి కదా, ఆ ఆకారంలో నీళ్ళు ఉంటాయి కదా. ఆ రకంగానే ఒక శరీరంలో ఉండే మనిషిలో ఆత్మ అంటే నఖశిఖ పర్యంతము అంటే వెంట్రుక మొదలుకొని గోరు వరకు మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించినప్పుడు ఆ శరీరం ఏ ఆకృతితో ఉందో అదే ఆకృతితో ఆ శరీరంలోని ఆత్మ ఉంది అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కనిపించేవాడు ఎవడు, పలికేవాడు ఎవడు అంటే నీ శరీరం కనిపిస్తూ పలుకుతూ మాట్లాడుతూ పనులు చేస్తున్నా కానీ ఆ ఎవడు మొత్తం నిండుకొండేవాడు, మొత్తం నిండుకొండ శరీరం అంతా నిండుకొండేవాడు అంతా ఎవడు? ఆత్మ. మీరు పలకట్టు స్వామి ఎవరు? పర్వాలేదు బాగా చెప్తారు. జ్ఞాపకం ఉంది. నిద్రవేలు మేలుకున్నారు కొంతమంది. ఇప్పుడు శరీరం ఆకారం కనిపించే ఆకారం ఎవరిది? నీ శరీరం నుండి ఆత్మదే, నీది కాదు. అర్థమైందా? నువ్వెక్కడున్నావు? 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 నువ్వు ప్రశ్న చేస్తున్నావు, చెప్పండి స్వామి. ఎక్కడున్నావు? మీరు ముఖాన పెట్టుకున్నట్టు ఈ 4 చక్రాల గుర్తులో కింద చక్రంలో గుణచక్రంలో ఒక భాగం ఉంది. 3 భాగాల్లో ఒక భాగంలో ఎక్కడో ఒక్క చోటు ఉన్నావు నువ్వు. అర్థమైందా? అంటే అప్పుడు నీ రూపం ఎక్కడుంది? అక్కడుంది. నువ్వు ఇక్కడున్నావు, పైన ఉన్నావా? లేదు. నా ముక్కు కొద్దిగా ఉంది అంటే నీ ముక్కు కాదు, నీ ఆత్మ ముక్కు అది. అర్థమైందా? నాకు బూడిదల అంటే బూడిదల నీది కాదు, నీ ఆత్మది. ఇంకోటి ఏ రకంగా అనుకున్నా అది నీది కాదు, నీ ఆత్మదే. అర్థమైందా? ఇంతకుముందు మీరేమనుకున్నారంటే శరీరం నాది, లోపల ఆడించేవాడు ఇంకోటి ఉన్నాడు అనుకున్నారు కదా. కాదు, లోపల ఆడేవాడు నువ్వు ఇంకోటి ఉన్నావు, పైన ఆడించేవాడే కనపడుతున్నాడు నీకు. అర్థమైందా? ఇప్పుడు ఇది మొదటి కర్తే కనపడుతున్నాడు. ఎవడైతే మనకి వెనకలు ఉన్నాడు అంటే వాడు ముందర ఉన్నాడు, వెనకలేడు. మీకు వెనకలున్నాడు కథ చెప్పుకుంటూ వచ్చాము. కానీ వెనకలేడు, ఉండేవాడు ముందర ఉండేవాడే. వెనకలుండేవాడు ఉన్నాడు, వాడు ఉన్నాడు నీకు జ్ఞాపకం కోసం వెనకలు పెట్టాము. ఆ వెనకలుండేవాడే ముందర ఆకారంతో ఉన్నాడు. మళ్ళీ ముందరుండేవాడు అంటే ముందరుండేవాడు ఆడ తలకాయలు ఉన్నాడు. అర్థమైందా? మీకు కూడా తెలుసు ఆ విషయం. జీవాత్మ అనేవాడు తల లోపల ఉన్నాడు కానీ బయట లేడు. తల శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆత్మ అని కూడా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కనిపించే ఆకారం ఎవరిది? ఆత్మదే. అంటే పని చేసే ఆకారం కూడా ఆత్మదే. కాబట్టి నేను చేస్తున్నానని ఆ బ్రహ్మను కూడా విడిచిపెట్టి నేను ఏమన్నా మూలు ఉన్నానని ఇక్కడ పెట్టుకోండి. అది సత్యం తెలుసుకోండి. అప్పుడైతే నేనేమి చేయలేదు వస్తుంది. లేదు పైకి కనిపించేది నేనే అనుకుంటే నేనేగా చేస్తాను ఎట్లా అనుకోలే బాగోని అని అనుకుంటాను, మీకు భ్రమ వస్తుంది. అట్లా లేకుండా ఆ ప్రశ్న లేకుండా కనిపించేది కూడా ఆయనే, నేను కాదు అనుకోండి. అప్పుడేమవుతుంది? మీ శరీరాలు కూడా మీవి కావు. మీ శరీరం అంతా ఎవడైతే వ్యాపించుకున్నాడో వానివి శరీరాలు. అర్థమైందా? దీని గురించి భగవద్గీతలో ఓ మాట చెప్తాడు దేవుడు, నేను సాకారంగా ఉన్నాను, నిరాకారంగా ఉన్నాను, కనిపించే వారిగా ఉన్నాను, కనిపించని వారిగా కూడా ఉన్నాను అని చెప్తాడు. కనిపించే వారికి ఎట్లా ఉన్నాడు? ఇట్లా ఉన్నాడు. నువ్వు ఎట్లున్నావు అట్లే ఉన్నాడు. ఇంతకుముందు చెప్పినాను, లోపల ఉండేవాడు ఎట్లున్నాడు అంటే సేమ్ నీ లెక్క ఉంటాడు చూసుకొని చెప్పినాము. అంటే నీ లెక్క అంటే నువ్వు కనిపించే ఆకారమే వాంది. నువ్వు అనుకుంటున్నావు ఏమని
ఈ ఆకారం వేరు, లోపల ఉండేవాడు వేరని. లోపల ఎవడున్నాడు? లోపల నువ్వు ఉన్నావు. ఇంతకుముందు చెప్పే స్టోరీ అంతా అదే, ఇంతకుముందు చెప్పుకున్నావు, తెలుసుకునే జ్ఞానం అంతా అదే. మీ శరీరంలో నువ్వు ఉన్నావు, శరీరంలో నువ్వు ఉన్నావు చెప్పినా, శరీరం బయట ఉన్నావు చెప్పినాడు. నువ్వు శరీరం లోపల ఉన్నావు చెప్పినావు. కానీ మీరేమనుకుంటున్నారు అంటే శరీరం బయట ఉండేవాడు నేనే కదా అనుకుంటాను. శరీరం నీది కాదు, నీ ఇంకొకరిది. నువ్వు దాంట్లో బాడుకున్నావు వచ్చి ఎక్కడ, అది కూడా ఓ మూల, పూర్తి బాడుకులేవు, మూల ఓ మూల బాడుకున్నావు. ఎక్కడున్నావు బాడుకు? నువ్వు పెట్టుకున్న ముఖం మీద నుదుటి మీద ఉండేటువంటి చక్రాలు, 4 చక్రాల్లో కింద చక్రాల్లో ఒక మూల ఒక చోటు ఉన్నావు నువ్వు. అంతేగాని ఇంకో రకంగా ఏమీ లేవు. వాస్తవంగా ఈ కనిపించే రూపు కూడా నీది కాదు. అప్పుడేమవుతుంది? ఈ పని చేసేది కూడా నేను కాదని మీకు కూడా వచ్చేస్తుంది. ఇంతవరకు నేను కనిపించేవా నేనే కదా, నేను చేస్తాను, అది ఎవడో చేసినాడని అనుకుంటా, వాడు చేస్తున్నాడో లేదో అనుకుంటాను కదా. లేదు, ఇప్పుడు చేసేవాడంతా వాడే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చేయనవి ఎక్కడున్నావు? కన్ను నీది కాదు, చెవు నీది కాదు, ముక్కు నీది కాదు, కాలు నీది కాదు, చెయ్యి నీది కాదు, శరీరం మొత్తం నీది కాదు. అర్థమైందా? కన్ను చూపకపోతే నీకు విషయం తెలియదు. లోపల ఉండేవానికి కన్ను మూసుకో, ఏమైనా తెలుస్తుందో? బయట దృశ్యము తెలియదు. చెవు వినిపించకపోతే బయట శబ్దం ఏమాత్రం వినిపించదు. కాబట్టి కన్ను చెవు నీకు చూపుతూ ఉంటే లోపల ఉండేటువంటి వానికి జీవునికి తెలుస్తుంది విషయము. నువ్వు లోపల ఉన్నావు. శరీరంలో ఉండే అవయాలు పని చేయకపోతే నీకు ఒక్క విషయం కూడా తెలియదు. మళ్ళీ ఎవరు పని చేస్తామంటే తెలుస్తూ ఉంది? ఆత్మ పని చేస్తామంటే తెలుస్తూ ఉంది. శరీరం మొత్తం ఎవరు వ్యాపించి ఉన్నారు? ఆత్మ వ్యాపించి ఉన్నావు. ఆత్మ వ్యాపించి ఉన్నది, శరీరం మొత్తం వ్యాపించి ఉన్నది. మళ్ళీ ఎట్లా ఉంది ఆకారం ఆత్మది అంటే నువ్వు ఎట్లున్నావో అట్లా నీ పైన నేను ఇట్లున్నాను అనుకుంటున్నావు కదా. నీ శరీరం ఎట్లుందో అట్లే ఉంది నీ ఆత్మ. ఎందుకంటే అది ఒక్క పొర కూడా తేడా లేకుండా అంత శరీరం అంతా వ్యాపించింది. నేను అందంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు అందంగా లేవయా. నువ్వు ఉండేది ఎక్కడో లోపల ఉన్నావు. నీ అందం నీకెట్ట కనిపించింది? నేను ప్రశ్న చేస్తా. మీరు ప్రశ్న చేసుకోండి. ఎక్కడో మీకు లోపల ఉన్నప్పుడు మీ అందం నీకు కనిపిస్తుందా? ఇప్పుడు బయట ఉండే వాళ్ళంతా కనిపిస్తుంది. బయట ఎవరున్నారు? నీ శరీరం అంతా ఎవడైతే ఆకునేట్టున్నాడో వాడున్నాడు. నీ కనిపించే అందము నీ ఆత్మది. మళ్ళీ నీ ఆత్మ ఏ రకంగా ఉంది? నానా రకాల రూపాల్లో కనిపిస్తుంది. నువ్వు నమ్మశక్యం కాకుండా ఇట్లుంది అట్లుంది అనుకోకుండా అన్ని ఆకారాలు ఆయనవే. ఎవరివి? ఆత్మ. అన్ని ఆకారాలు మొత్తం అన్ని ఆయన. ప్రపంచంలో ఎన్ని ఆకారాలు ఉన్నాయో అన్ని ఆకారాలు, మనుషుల ఆకారమే కదా, జంతువుల ఆకారంతో సహా ఆయన ఉన్నాడు. జంతువుల శరీరంలో కూడా ఆయన ఉడుకున్నాడు. కాబట్టి మళ్ళీ ఈ దేవుడనేవాడు ఎవరు అని ప్రశ్న రావచ్చు. దేవుడేవాడు ఆయన కంటే పెద్దోడిగా. ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఆకారాలన్నీ నీ మధ్యలోని ఆత్మవే అయితే ఆ మధ్యలోని ఆత్మ కంటే పెద్దోడు ఇంకోటి నాడు వాడంతటోడు చూసుకోండి. అర్థమైందా? వాడి శరీరాలు, ఈయన శరీరాల వరకు వ్యాపించినాడని చెప్పినారు. శరీరానికి మధ్యలో ఈయన లేడు. ఎవరు? ఆత్మనేవాడు. శరీరానికి మధ్యలో లేడు. శరీరంలోనూ అంతటా ఉన్నాడు. అర్థమైనా? అన్ని శరీరాలను వ్యాపించినటువంటి వాడు ఆత్మే. కానీ శరీరాలకు మధ్యలో శూన్యంలో లేడు. మన శూన్యంలో ఎవడున్నాడు? దేవుడని ఎవడైతే అంటున్నామో వాడున్నాడు. అంటే ప్రపంచమంతా అనుగుణంగా వ్యాపించినటువంటి వాడు దేవుడు. దేవునికి ఆత్మకు ఏమి తేడా అంటే ఆత్మ శరీరం వరకు వ్యాపించింది, దేవుడు శరీరం బయట కూడా వ్యాపించున్నాడు. మళ్ళా ఆయన ఏమన్నా చేస్తాడో ఆయన తటస్థుడిగా ఉంటాడు, ఏమి చేసేవాడు కాదు. ఎవరు? దేవుడు. ఆయన రూపం ఉందా? రూపం లేదు. ఎవరికి? దేవునికి. కానీ ఆత్మకు రూపం ఉంది. ఆత్మకు రూపం ఉంది, దేవునికి రూపం చెప్పేదానికి లేదు. ఎందుకంటే విశ్వరూపుడు ఆయన. ప్రపంచం అంతా ఆయన రూపమే. ఇప్పుడు కనిపించే దృశ్యం అంతా ఆయన రూపమే. అంటే ఒక మనుషుల రూపమే కాకుండా మనుషులకు మధ్య సందు కూడా ఆయన ఉన్నాడు. మనుషులే కాకుండా ప్రతి పదార్థంలో ఆయన ఉన్నాడు. రాయిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ప్రతి దాంట్లోనూ దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఎక్కడో పైన ఉన్నాడని చాలామంది అంటుంటారు. పైన అనేది ఏమి లేదు ఆయనకు. ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు. అనుగుణ సందు లేకుండా ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. అది దేవుని విధానం. నీ విధానం ఏమిటిది అంటే దేవుడు ఏ విధంగా పనిచేయకున్నాడో నువ్వు కూడా పనిచేయవు. కానీ నువ్వు ఉండేది లోపల ఉన్నావు. దేవునికి ఏ విధంగా ఆకారం లేదో నీకు కూడా లేదు. కానీ
నువ్వు ఉండేది ఎక్కడున్నావు? ఒక చోట ఒక పాయింట్గా ఒక గుర్తుకు అన్నావు అంతే. నీకు ముక్కు ముఖం ఏమీ లేదు. ఎవరికి? జీవాత్మకు ఏమీ లేదు కాబట్టి నువ్వు ఏమి తెలుసుకోలేకుంటున్నావు. వాడు నువ్వు పని చేసేవాడివి కాదు. పని చేసేవాడు వేరేవాడు. ఆ పనిలో ఉండేటువంటి సుఖాన్ని దుఃఖాన్ని మాత్రమే నువ్వు అనుభవిస్తున్నావు అని ఇంతకుముందు చెప్పుకున్నాము. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ ఆత్మ ఏ రకంగా ఉంది అని అంటే భగవద్గీతలో ఆత్మల గురించి చెప్పాను కదా, భగవద్గీతలో పరమాత్మల గురించి కూడా చెప్పాను కదా, భగవద్గీతలో జీవాత్మల గురించి కూడా చెప్పాము. అంటే భగవద్గీతలో జీవాత్మల గురించి, ఆత్మల గురించి, పరమాత్మ గురించి, 3 ఆత్మల గురించి ఉంది. కానీ మీరు ఆత్మల గురించి ఎంతవరకు అర్థం చేసుకున్నారు అంటే మీరంటే మీరు కాదు. కానీ ఇప్పుడు మన మొదటి పెద్ద పెద్ద స్వామీజీలతో ఈ భగవద్గీతను పూజించిన వాళ్ళంతా ఆత్మల గురించి ఏమర్థం చేసుకున్నారంటే ఆత్మ అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అది ఆబ్సెంట్ చేసుకున్నారు. అసలు ఆత్మ ఒకటి ఉంది అని కూడా తెలియదు. 3 ఆత్మల విధానాన్ని దేవుడు చెప్తే 2 ఆత్మల విధానాన్ని మనిషి అర్థం చేసుకోగలిగినాడు. అంటే ఒకటి జీవుడు, 2 దేవుడు. ఈ 2 తెలుసు. కానీ ఈ మధ్య నుండి ఆత్మ ఏమాత్రము తెలియకుండా పోయింది. సరే, ఇప్పుడు ఈ భగవద్గీతలో ఒక విధానాన్ని ఒక శ్లోకాన్ని తీసుకొని చెప్పుకుంటాము. ఏమని చెప్తామంటే ఈ పనులు చేసేవాడు ఎవడు అంటే శరీరం అంతా వ్యాపించి, అదే కదా మనం చెప్పినది. ఏం చెప్పినాను? పనులు చేసేవాడు ఎవడు? ఆత్మ చెప్పినాము. ఆత్మ ఎట్లుందని చెప్పినాము? శరీరం అంతా వ్యాపించి కాలు వరకు, చేతి వరకు, కన్ను వరకు, ముక్కు వరకు, అన్ని కర్మేంద్రియాల వరకు, జ్ఞానేంద్రియాల వరకు వ్యాపించి ఉండి అది శరీరంతో పని చేయడం వలన జరిగే పనిలో కష్టము సుఖాన్ని లోపల జీవుడు అనుభవిస్తున్నాడు మనం చెప్పుకున్నాం కదా. సరే, దేవుడు ఏమీ చేయడని కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఏ రకంగా మన శరీరంలో ఉంది అనే దానికి అంటే ఒక శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అధ్యాయంలో 15వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైచ సర్వేరః మేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఏం చెప్తున్నా అంటే తెలుగులో ఏనకిల భూతములను ఉదయ పీఠీ నా వనగల్ స్మృతియుగ్రాణము ఊహా ఎరుక పరచు వేదంబులెల్ల నన్నే వేద ఫలదాతను కూడనే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే నేను సర్వజీవరాశుల హృదయాల్లోనూ ఉన్నాను. నా వలన ఊహా స్మృతి జ్ఞానము అన్నీ కలుగుతున్నాయి. తర్వాత వేదాలు కూడా నన్నే తెలియజేస్తున్నాయి. వేదాలు అంటే ఏంటివి? ఎన్నున్నాయి వేదాలు? ఎన్నున్నాయి? గట్టి చెప్పండి. 4 కరెక్టేనా? కాదు స్వామి, 3 ఉండేది. మీరు పొరపాటు పడుతున్నారు. మన తనలోని గుణాలే వేదాలు. అర్థమైందా? ఎన్ని 3 రకాలు ఉండేది వేదాలు. మన పేర్లు పెట్టుకున్నారు 4 అని. దాంట్లో దీంట్లో తీసి అది ఇంకోటి కుండ ఉంటే బాగుంటుందని 4 రకాల పేర్లు పెట్టుకున్నాము. కానీ వాస్తవంగా లెక్కేస్తే అన్ని నీ వేదాలన్నీ కలిపి గుణాలనే వేదాలు అంటాము. ఎన్ని రకాల గుణాలనే మనకు ఉండేటువంటి 3 గుణాలే ఉన్నాయి. ఈ 3 గుణాలు కూడా ఏమిటి తెలియజేస్తున్నాయి అంటే ఆ గుణాలు కూడా ఆత్మ కదిలిస్తేనే కదులుతున్నాయి, చేపిస్తేనే ఆలోచన చేస్తున్నాయి. కాబట్టి ఈ వేదాలు కూడా ఎవరిని తెలియజేస్తున్నాయి? ఆత్మనే తెలియజేస్తున్నాయి. అర్థమైందా? మన వేదాన్ని బుక్కుల్లో ఆత్మ ఉందనుకున్నారు. అట్లేదు. 3 గుణాలు 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 3 గుణా
మన శరీరంలో తలకాయలో ఉండే గుణాల్లోనే ఆత్మ ఉంది. ఆ గుణాలు పనిచేయాలంటే మన శరీరంలో ఆత్మ కదిలించాల. అర్థమైందా? ఈ శరీరం మొత్తం అదే ఉంది కాబట్టి ఈ శరీరంలో ఉండేదంతా ఆత్మకు సంభవించింది అని చెప్పడం జరిగింది అన్నమాట. అర్థమైందా? ఈ రకంగా మనం చెప్పుకుంటే అంటే ఈ ఆత్మ అనేది శరీరాల రూపంలో ఉంది. అది కనిపించినట్టుంది, కనిపించకుండా ఉంది. కనిపించదు అంటే నీకు తెలియదు కాబట్టి కనిపించకుండా ఉంది. కనిపిస్తుందంటే నీ రూపమే నీ ఆత్మ. అర్థమైనా? ఇంతకుముందు ఏం చెప్పినాము? మీకు అర్థమయ్యే విధానం కోసము మొట్టమొదటి ఒక్కతూరిగా ఏం చెప్పినా అర్థం కాదని, నీ శరీరం నీ వెనక ఉన్నాడు, వాడు చేపిస్తా అంటే నువ్వు చేస్తున్నావు అని చెప్పావు. నువ్వు చేస్తున్నావు అంటే నేను శరీరమే, నేను కదులుతాను కదా నా శరీరం అనుకున్నాను. కానీ ఇంకా లోతుగా మనం పోయి చెప్తే శరీరం అంతా అదే వ్యాపించింది, ఆత్మ వ్యాపించింది. కాబట్టి మనం ఏమీ చేయలేదు అనే విషయం మనకు తెలిసిపోతుంది. కదిలే శరీరాలు కూడా ఆయనవే కాబట్టి, చేసే యోచన కూడా ఆయనదే కాబట్టి, వచ్చే ఊహ కూడా ఆయనదే కాబట్టి, చేసే మోసం కూడా ఆయనదే కాబట్టి, చేసే దొంగతనం కూడా ఆయనదే కాబట్టి, చేసే హత్యలు కూడా ఆయనే కాబట్టి నీకే పాపం రాదు అనే కదా భగవద్గీతలో చెప్పినది. అందరినీ సంపు నీకేం పాపం రాదులే చెప్పినాడు. అంటే సంపు అంటే సంపు అంటాడు, అదే పక్కన ఏదో సలహా చెప్తున్నాడు అనుకుంటారు. కానీ వాస్తవంగా చంపేవాడు వేరు, పనులు చేసేవాడు వేరు, నువ్వు కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు భగవద్గీతలో ఆ విషయం చెప్పినది. ఇప్పుడు అట్లా అది అర్థం కాలేదనుకోండి, అంటే నేను కాదనుకోండి నేను చేస్తే సరిపోతుందే అంటారు. నేను కాదనుకుని నేను చేస్తా అంటే ఏముంది, నువ్వు చేసినట్టే కదా లెక్క, నువ్వు అనుకుంటే అయిపోతుందా? కానీ సత్యం ఏమి అంటే నేను వాస్తవంగా నేను ఏమీ చేయలేదు, నేను ఎక్కడనో లోపల ఉన్నాను, ఏమీ చేతగాని వాడిని, కానీ అనుభవించే కర్మలు అనుభవించడానికి మాత్రమే ఉన్నాను అనేటువంటి ధ్యాస మీరు పెట్టుకోగలిగితే అది నిజమైనటువంటి ఆత్మజ్ఞానం అవుతుంది. అర్థమైందా? ఈ ఆత్మజ్ఞానం తెలియక చాలామంది పొరపాటు పడిపోయినారు. ఈ శరీరంలో ఉండేటువంటి విధానం తెలియక చాలామంది పొరపాటు పడినారు. అంటే మనకు తెలిసి జ్ఞానము అంటే ఎక్కడ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే ఎప్పుడైతే శరీరాంతర్గతంగా ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటావో అప్పుడు నిజమైన జ్ఞానం నీకు తెలుస్తుంది. బయట పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, లేదా ఇంకోటి చేసినా ఏం చేసినా కానీ, ఎన్ని యాత్రలు తిరిగినా కానీ ఆత్మజ్ఞానం అనేది నీకు తెలియబడదు. అర్థమైందా? ఇప్పుడు మీరు పుట్టుంటే ఏం చేస్తారు? మీరేం చేస్తారు? మీరు ఏమి చేయమని ఒప్పుకోండి. అర్థమైందా? మీరు ఏమి చేయని వాళ్ళు అదే చెప్తాడు. అది మీరు ఏం చేస్తామంటే గందరగోళమే. పురాణ గ్రంథంలో వాక్యం రాశాము మేము. ఏం రాశాము? నేను ఈ పని చేస్తాను నువ్వు అనంతరం ఆయన నువ్వేమి చేయలేవు, నువ్వు చేసేవారి కాదు అని కూడా దాంట్లో చెప్పారు. వాక్యం ఉంది, మీరు రాసుకోండి. నేను చదివే వాక్యాల్లో వాక్యం వస్తాడు, రేపు ఈ పని చేస్తాను నువ్వు చెప్పొద్దు, నువ్వు ఏమీ చేసేవాడి కాదు, నువ్వేమి చేయలేవు అంటే నువ్వేం చేయలేవు, నువ్వు చేసేవాడి కాదు. అర్థమైందా? ఒకవేళ చేస్తేనో గీస్తేనో ఒకవేళ ఏదైనా జరిగితేనో చేసేది ఎవరది? ఆయన. ఒకవేళ ఏం చేయలేదని చెప్పేది నేను చేస్తే జరుగుతుంది కదా అని అనుకుంటే నువ్వు చేయలేదు, ఆ జ్ఞాపకం పెట్టుకోండి. అర్థమైందా? ఇది మోటికి మన వరకు తీసుకొని ఆలోచన చేసే జ్ఞానం. ఇది ఏదో పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానం కాదు, చదువుకుంటే వస్తాయని చేసుకుంటే జ్ఞానం కాదు, ఏదో కంఠపాఠం చేస్తే వస్తాయనేదని కాదు. ఇప్పుడు శ్లోకాలు కంఠపాఠం చేసుకోవచ్చు, దానివల్ల మనకు ప్రయోజనం లేదు. లేదా ఇంకోటి చేయొచ్చు. అసలు నువ్వు ఏమీ చేయలేవు అనేదే నీకు గ్యారంటీ. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఉంటే అంటే మేమేమో ఒప్పుకోలే, మీరు మేమేమీ చేయలేము చేతులు ఎత్తే మంచిది, మేమేమైనా చేస్తాము అంటే గందరగోళమే. మీరు చేయలేడు కదా చెప్తాడు అది. అందువల్ల నేనేమీ చేయలేను అనేది అసలు నీకు మళ్ళీ నువ్వు చేతనేది ఏమిటి అంటే లోపల తలకాయలో నువ్వు శ్రద్ధ పెంచుకో, అంత తప్ప ఇంకోటి ఏమి లేదు. శ్రద్ధ అనేది అది ఓ పని కాదు, ఇంకోటి కాదు, నీకు జన్మ హక్కు అది. ఆ శ్రద్ధ అనేది నువ్వు కావాలని ఆశించడం, అది ప్రపంచ ఆశ అనేది కాదు, కానీ దేవుని మీద ఆశ కాబట్టి ఆ శ్రద్ధను నువ్వు పెంచుకోగలిగితే నీకు దైవత్వం లేదో అర్థమవుతుంది. అది కాకుండా బయట వ్యవహారాలు ఎవరైతే దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారో నువ్వు కానీ, నీకు ఉపదేశం ఇచ్చిన గురువులు కానీ, ఇంకా ఎవరైనా కానీ వాళ్ళు చేసే పనంతా వ్యర్థము, అది జ్ఞానము కాదు.
దైవత్వానికి సంబంధించింది కాదు, నీకు అస్సలకే సంబంధం లేదు దాంట్లో. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నట్టు నువ్వు అనుకుంటే ఎట్టయితుంది? అర్థమైందా? మనం నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఎప్పుడన్నా? కానీ చేయడం లేదు. అరే ఇది మన విషయం వదిలేస్తాం. లాస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, పూర్వము మనకు అద్వైత సిద్ధాంతం అనేది ఒకటి 2500 సంవత్సరం కిందనే బయటకు వచ్చింది. ఆది శంకరాచార్యుడు బోధించాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము? హిందువులంతా ఆది శంకరాచార్యుడు హిందూ మతాన్ని కాపాడినాడు, మనం లేకపోతే ఇప్పుడు హిందూ మతం ఉండేది కాదు, ఆయన హిందూ మతానికి గట్టి పునాది వేశాడు అంటున్నారు లేదా చెప్తాం. ఈరోజంతా హిందువులంతా మొత్తం 90% అద్వైతము అనేటువంటి దాంట్లోనే ఉంది. అద్వైతం అంటే రెండు లేవు అని, రెండు కావు, ద్వైతం కావు, ద్వైతం లేదు అని. మళ్ళా నేను ఒకరోజు గుంతకల్లో ఒక ఆశ్రమానికి పోయాను. దాని పేరు అద్వైత ఆశ్రమం. ఒక ఆయన పెద్ద గురూజీ ఉన్నాడు అక్కడ ఏ జ్ఞానం చెప్తారు మనం తెలుసుకోవాలని ఆకాంక్షతో పోయినా కానీ పరీక్షించాలనే ఉద్దేశంతో పోలేదు. అంటే ఆశ్రమాలకు పోతే ఎంతో జ్ఞానం తెలుస్తుందని. అక్కడికి పోతేనే వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని ప్రశ్నించారు అనమాట. ఎక్కడి నుంచి వచ్చారంటే పొలాల ఊరు నుంచి వచ్చాం. తర్వాత రెండో ప్రశ్న అడిగితే మీరు ఏం చేస్తారు అని. అంటే వాడు చేసే పనిని బట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు అని. వాడు ఏమి ఆదాయం వచ్చే పని చేయలేదు అనుకో, వానికి ఇల్లు ఇవ్వరు అనమాట. ఆదాయం వచ్చే పని అంటే పెద్ద ఆఫీసులో ఇంకోటి అంటే వాడిని మనసుగా మాట్లాడి పక్కన కూర్చోబెడతారండి గౌరవంగా. లేకపోతే ఇక వాడు ఇచ్చేది ఆమె ఉంటుంది అంత లిటిగేషన్ అంతా. మీరు ఏం పని చేస్తారు అని. ఏం పని చేయము, అట్లా ఏదో చిన్న పనులు చేసుకుంటే అది ఈయనతో మనకేం పని లేదు, లాభం వచ్చేవాళ్ళు కదా అనుకున్నారు వాళ్ళు. సరేలే మీరు ఏంటికి వచ్చారంటే మీకు జ్ఞానం ఏదైనా వచ్చాము ఆశ్రమానికి అంటే, మీరు ఏదైనా మీకు ప్రశ్నలు ఉన్నాయి తెలుసుకోవాలని వచ్చినామంటే, ఇప్పుడు మేము చెప్పేదట్టు లేదు, మీరు అడిగేదట్టు లేదు, సాయంకాలం శ్రవణం ఉంటుంది, వినేది ఉంటుంది, చెప్తాము, అప్పుడు వినండి, కావాలంటే అది మేము అప్పుడు తెలుసుకోవచ్చు జ్ఞానము అని చెప్పారు. అంటే సాయంకాలం ఉపన్యాసం మాత్రం చెప్తాము, అప్పుడు వినండి అని. సరే మనం అంటే సాయంకాలం వరకు చూసినాం. 2 గంటలకు పోయి సాయంకాలం వరకు 6 గంటల వరకు అక్కడే కూర్చున్నాం. అంటే ఇంకా అక్కడ ఏం చేయాలని అటు పోయి అటు మళ్ళీ 5 గంటలకే అడిపోయి కూర్చున్నాం. అప్పుడు ఒక్కోరు అక్కడికి రావడం, ఉపన్యాసం వినేదానికి అక్కడ రావడం జరిగింది అవసరం. మేము మొదట ఉన్నాం కాబట్టి మొదట కూర్చున్నాం అనమాట. మొదట పోయి కూర్చున్నాం. మళ్ళీ అంతా రావడం దాని తర్వాత సుమారు కూర్చున్నారు. మళ్ళీ కొంచెం ఉన్నాక గురువు వచ్చాడు అక్కడికి. వచ్చి ఆయన ఏం చెప్పినాడంటే, ఇక్కడ ముందర కూర్చుండే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, మీరు వెనక్కి పోయి కూర్చోండి అన్నారు. అంటే సరే అంటే మనకి ముందు కూర్చోండి ప్రత్యేకంగా ఉండాలి ఏంటంటే మనకే మనం కొత్తగా వచ్చిన మనకు తెలుగు విషయం ఏమైనా పోయి కూర్చున్నాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఉపన్యాసం మొదలు పెట్టినారు. అద్వైతము అనే దాని గురించి, రెండు అనేది లేనేలేదు, అంత పరబ్రహ్మ స్వరూపమే, నేను వేరు వాడు వేరు అనుకోవడం అంత పెద్ద పొరపాటు, అంతా పరబ్రహ్మ స్వరూపమే అనుకోవడం మంచిది, ఇది వాస్తవమే, ఇది ఉండేది అంతా పరబ్రహ్మ స్వరూపమే, ఈ ప్రపంచం అనేది వాడు వేరు ఈడు వేరు అనేది వాళ్ళ పేరు ఈ పేరు అనేది భ్రమం ఇది అది చెప్పారు. అంటే మాది భ్రమే అని చెప్తాను. అది అంటే మనకు అజ్ఞానం ఉన్నా కాబట్టి అట్లా అనుకుంటాడమని ఆయన చెప్పాడు. సరేలే మేము అజ్ఞానం ఉన్నా అట్టే అనుకుంటాడు, మాకు మొదటి నుండి అలవాటు అయింది. మనకేం క్వశ్చన్ వచ్చిందంటే, ముందర మేము కూర్చున్న వెనక్కి పోయి కూర్చోబోయింటే ముందర ఒక పరబ్రహ్మ వెనక పరబ్రహ్మ ఉంటాడు, అంతా ఉంటాయినప్పుడు మన వెనక్కి ఎందుకు బొమ్మ ఇట్లా బొమ్మను అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. అంటే మనం వినడం పొరపాటు, వాళ్ళు చెప్పడం పొరపాట? వాళ్ళు చెప్పడమే పొరపాటు, మనం వినడం పొరపాటు. వెనకలు కూర్చోబెట్టారు కదా, అంత పరబ్రహ్మ స్వరూపం అని నువ్వు చెప్పేవాడు, మాకంటే వినేవాళ్ళకంటే లేకపోతే మరి చెప్పేవారు కానీ ఉండాలి కదా. అది కానీ మళ్ళీ ఎందుకు పంపించినావు? సరే ఇట్లా అంటే ఇట్లా ప్రశ్నలు వచ్చేటువంటి జ్ఞానం అనమాట. అది దానికి జవాబులు ఉండవు. ఇట్లా అప్పుడు అద్వైతం అనేది విన్న తర్వాత సరే వీళ్ళు చెప్పేది ఒకవేళ ఎట్లుందో ఏమో కథ, కానీ ఆ మొదటి వాళ్ళు చెప్పినట్టు చూడ పెద్దోళ్ళు దీని గురువులు, అంటే శంకరాచార్యుడు దీని గురించి చెప్పాడు. ఆయన చరిత్ర ఆయన పోతే మనకు తెలుస్తుంది కదని ఆయన గ్రంథం తీసుకొని చదవడం జరిగింది, ఆయన జీవిత చరిత్ర చదవడం జరిగింది. ఆయనకు 14 ఏళ్ళ వయసులోనే ఆయన్ను సన్యాసత్వం వేయడం జరిగింది. 14 ఏళ్ళ వయసులో ఎంతమంది తెలిసింది జ్ఞానం ఆయనకు? అంటే మీరు ఆలోచన చేసుకోండి. మీ ఇంట్లో 14 ఏళ్ళ పిల్లలు ఉన్నాడు అనుకోండి, ఎంత మేధావైనా కానీ ఈ జ్ఞానం అంత పెరిగినా తెలుసాలంటే ప్రపంచ విషయాలు అయితే జ్ఞాపకం ఉంటాయి, వేల ఎక్కడ జన్మ సంస్కారం వస్తుంది. జ్ఞానం మాత్రము వాడు వ్యక్తిత్వం వచ్చేంత వరకు అని రాదు. కనీసం 20 సంవత్సరాలు నిడితే కానీ నీకు లోపల ఉంటే జ్ఞానం రాదు.
అప్పుడు ఆయన సన్యాసత్వం ఇచ్చి ఆయన్ను ఉత్తర దేశం అంతా తిప్పడం జరిగింది. ఇక్కడ దక్షిణ దేశం నుంచి. శంకరాచార్యులు ఏ రాష్ట్రము? భారతదేశంలో కేరళ రాష్ట్రం, అంటే లాస్ట్ చివరిలో ఉంది అది. అక్కడంటే తీసుకొని మొత్తం 4 దిశలకు పోయి 4 పీఠాలు స్థాపించడం జరిగింది ఆయన చేత. అంటే 4 వేదాలకు గుర్తుగా 4 అద్వైత పీఠాలు స్థాపించడం జరిగింది. అంటే ఇప్పుడు శంకరాచార్యుడు 14 ఏళ్ళ వయసు నుంచి 24 ఏళ్ళ వయసు వరకు ఆయన తిరిగి ఇవి స్థాపించడం జరిగింది. అంటే 14 సంవత్సరాల వయసులో, అంటే 16 సంవత్సరాల వయసులో మొట్టమొదటి పీఠం ఆయన స్థాపించినాడు అనుకోండి, నడిచిపోయి. అంటే 16 సంవత్సరాలకి ఆయనకి అద్వైతం అంటే ఏదో తెలిసిందా అంటే వాస్తవంగా ఆ అద్వైతం అంటే ఏమిటో ఆయనకు తెలుసని మనం అనుకుంటున్నారా? మాకు తెలిసినందుకు ఆయనకి ఏమీ తెలియదు. అద్వైతం అంటే ఆయనకి ఏమీ తెలియని స్థితిలో పక్కన వాళ్ళు ఆయన పేరు పెట్టి ఆయన వ్యక్తిని చూపి ఈ రకంగా అద్వైత పీఠాన్ని స్థాపించడం జరిగింది. వేదాలంటే ఏమిటో ఆయనకు తెలియదు, కానీ వేదాలకు గుర్తుగా ఆ రోజు పీఠాన్ని స్థాపించడం జరిగింది. ఆయన పొగుడుతున్నాం, చిన్న వయసులోనే వేదాలన్నీ నేర్చుకున్నాడు, అంతా నేర్చుకున్నాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడని. కానీ మీరు నేర్చుకొని చూడండి ఎంత పట్టుకుంటుందో. కానీ ఎవరికి సాధ్యం కాని పనిది. అది ఏదో వాళ్ళు చెప్పినారు, మనం విన్నాము, కానీ అద్వైతం అనేది ఆయన కూడా అర్థం కాలేదు. అందువల్ల వీళ్ళు ఆయన చరిత్రలోనే అద్వైతం సరిగా లేదు. ఇంకా తెలుసుకునేటువంటి గురువులకి ఏమర్థమవుతుంది, వాళ్ళు సరిగ్గా చెప్పలేకున్నారు. ముందు ఉండేవాడు పరబ్రహ్మ, వెనకుండా పరబ్రహ్మ అని వాళ్ళు లెక్కలో ఉన్నా కానీ వాళ్ళు ఏం చేశారంటే అంతా పరబ్రహ్మ స్వరూపమే అనుకోండి అని అంటున్నారు. తర్వాత భగవద్గీతలో ఒకటి ఉంది, ఒక ప్రశ్న ఉంది. అంటే బ్రాహ్మణుడు ఎందును, తర్వాత చండాలుడు ఎందును, కుక్కల ఎందును, ఏనుగుల ఎందును సమభావం కలిగినటువంటి వాడు జ్ఞాని అని దాన్ని తీసుకొని చెప్తున్నారన్నమాట. అద్వైతం అంటే ఎట్లుండాలంటే ఇప్పుడు కుక్కల్లో కానీ, ఏనుగుల్లో కానీ, పురుడు కానీ, మనుషులు కానీ, బ్రాహ్మణుడు కానీ, శూద్రుడు కానీ అందరినీ సమానంగా చూసేటువంటి వాడు అద్వైతి అని చెప్పారు. అప్పుడు మేము ప్రశ్న అడగడం జరిగింది. ఏమడిగినామంటే, సరే ఓ మనిషి మనం కూర్చున్నాం అనుకుంటే ఒక మనిషి వస్తాడు, వాడిని పరబ్రహ్మ స్వరూపం అనుకుంటాము, వాళ్ళు దేవుడిగానే భావించుకుంటాము అంటే అద్వైత సిద్ధాంతం ప్రకారము. ఒక ఆవు వచ్చింది అనుకోండి, అది కూడా పరబ్రహ్మ స్వరూపమే అనుకుంటాం. మనం పైకి ఆవుగా కనిపించినా కానీ అది పరబ్రహ్మ స్వరూపమే అనుకుంటాం మనం. తర్వాత పాము వచ్చింది అనుకోండి, ఇంకా అది కూడా పరబ్రహ్మ స్వరూపం అనుకోవాలి కదా. ఒకవేళ భయం దండుకునే కానీ కన్ను మూసుకొని గట్టి కూర్చుంటే కదలకుంటే అది పోతుందని, ఒకవేళ అది మనకి గట్టి కన్ను మూసుకొని గట్టి కూర్చుంటే అది అట్ట తింటుంది, ఎవడు లేడని పోయింది అనుకోండి, అబ్బా అది కూడా పరబ్రహ్మ స్వరూపమే అనుకున్నాం. దాని తర్వాత పులి వచ్చింది అనుకోండి, నువ్వు కన్ను మూసుకుంటే అది తీసిపెట్టదు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు లేకుండా పోతావు అనమాట. అక్కడ నీ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి సూత్రం పనిచేయదు. అది దాని ఆహారమే మాంసం కాబట్టి నువ్వు మాంసాహారంగా దొరుకుతావు, నేను సంపత్తి వదిలిపెట్టదు అనమాట. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి మాట వదిలిపెట్టి ఇంకో మాటకు పోల్సింది. కాబట్టి ఈ అద్వైతం అనేది అక్కడ ఫెయిల్ అయిపోతుంది అనమాట. అరే ఇంకో విషయం ఏమంటే, మనం చిన్నగా ప్రశ్న వేసుకుంటే కానీ మనకు ఒకటి కాంది, రెండు కాంది అని మనం లెక్కేసుకుంటే, ఒకటి కాంది 2 అంటాము, 2 కాంది 3 అంటాము. 0 కాంది అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. 0 కాంది అంటే 1 అవుతుంది, 1 కాంది అయితే 2 అవుతుంది, 2 కాంది అయితే 3 అవుతుంది అనమాట. అద్వైతము అంటే 2 కాంది అని మనం చెప్పుకుంటున్నాం. 2 కాంది అంటే ఏమవుతుంది, 1 అవుతుందా, 3 అయితే ఎందుకు కాకూడదు, 3 కావచ్చు కదా. అద్వైతం అని పేరు చేయబెట్టు, తదితర సిద్ధాంతాన్ని పెట్టచ్చు కదా మనం, అంటే పెట్టుకోవచ్చు అట్లా కూడా అని. అది ఖచ్చితంగా నిర్ధారణ చేసి 1 3 చెప్పలేని పరిస్థితి. ప్రశ్న వేస్తే 3 కావచ్చు, ఇంకొక ప్రశ్న జవాబు చెప్పుకుంటే 1 కావచ్చు, 3 కావచ్చు. సరేలే వాళ్ళు 1 అన్నారు కాబట్టి మనం కూడా 1 అంటాం. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఈ అద్వైత సిద్ధాంతంలో మనకు గ్యారంటీ అయినటువంటి జ్ఞానం దొరకలేదు. తర్వాత
ద్వైత సిద్ధాంతానికి పోతాం. అంటే దాంట్లో కూడా మనకు రెండే చెప్పబడినాయి కానీ ఈ మధ్యలో ఆత్మ చెప్పబడలేదు. సరే విశిష్టాద్వైతంలోకి వెళ్దాం. అద్వైతం తర్వాత విశిష్టాద్వైతం వచ్చింది. దాంట్లోకి పోతే ఇదేమో సగుణము సాకార నిర్గుణము నిరాకారము అని చెప్పారు. దీంట్లో ఏదంటో అద్వైతంలో వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడు అనేవాడు ఒకడే కానీ వాడు ఆకారంతో ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. ఆకారం లేదు ఈయనకు, ఉండేవాడు ఒకడే అని వీళ్ళు చెప్తే ఆకారం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా అక్కడ వాళ్ళ పేచీలు వచ్చినాయి వాళ్ళకు. సగుణ నిర్గుణ, సాకార నిరాకార అని ఈ రకంగా పేచీలు వచ్చి వాళ్ళు ఓరికోరు పేచి పడడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏమంటే ఈ సరైన విషయం మనకు తెలియనప్పుడు, మనం అర్థం కానప్పుడు మనం రకరకాల భావంలోకి పోయి అజ్ఞాన మార్గంలోకి పోవచ్చు పని వస్తుంది. కాబట్టి ఏది సరైన మార్గం మనం తెలుసుకొని మనం అడుగు చేస్తే సరిగా ముందుకు పోతాం అన్నమాట. అద్వైత సిద్ధాంతం ప్రచారమైన రోజు 4 వేదాల గురించి ఆర్యులు 4 వేదాల గురించి ప్రచారం చేశారు. అంటే వాళ్ళు సొంతం చెప్తే ఆర్యులు అంటారు, ద్రావిడులు నమ్మరనే ఉద్దేశంతో ద్రావిడ దేశానికి వచ్చి శంకరాచార్యుని పిలుచుకొని ఆ శంకరాచార్యుల చేతనే గొప్పగా ప్రచారం చేశాడు. గొప్పోడని ఆయన భుజాలు పెట్టి ఊరేగించి ఆయన ఆ ప్రజలకంతా తెలియజేసి శంకరాచార్యుని పేరు పైకి వచ్చి తెలియజేసి ఆయన గొప్పవాడని పేరు తెప్పించి ఆయనకి ఏం తెలియదని ఆయన గొప్పవాడు చేసి ఆయన ద్వారా అద్వైతాన్ని ప్రచారం చేశారు. 4 వేదాలను ఆర్యులు ప్రచారం చేయడం జరిగింది. ఇది అసలైన రహస్యం. శంకరాచార్యుడు చేశాడు అనేది మామూలుగా అందరికీ తెలిసినా కానీ మనం ఇప్పుడు అనుకుంటా మనం చేసామని మన వెనకాల ఇంకోటి చేస్తున్నాడని చెప్తున్నా. ఆ రకంగా శంకరాచార్యుని పైకి గర్భచర్య చేసి వెనకాల ఆర్యులు ఈ పని చేశారనమాట. అది చరిత్రకు తెలియని సత్యంగా నిలిచిపోయింది. తర్వాత ఏం జరిగింది అంటే 10 సంవత్సరాల పాటు, అంటే 15 సంవత్సరాలు వీళ్ళు యాత్ర మొదలుపెట్టి 10 సంవత్సరాలు మొత్తం భారతదేశ యాత్ర అంతా చేసి ఇంటికి వచ్చారన్నమాట. దక్షిణ దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత శంకరాచార్యునికి అనుమానం మొదలై నన్ను ఎందుకు ఇటు తిప్పినారు, నన్ను నా చేత ఏం తెలియని చేత ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ప్రచారం చేయించారు అని ఆయనకు అనుమానం వచ్చింది. అంటే ఆయన కొంత తెలివైనడే కానీ వీళ్ళు చేసిన దాన్ని బట్టి వారు ఎట్లా నడిపించేట్టు అంటే చేశారన్నమాట. ఈయనకు అనుమానం వచ్చి ఏం చేశాడంటే వ్యాసుడి కదా లాస్ట్ చిట్ట చివరిలో వేదాలు అంటే భగవద్గీత ముఖ్యమని ఆయన రాసినాడు కదా. ఆ రకంగా ఈయన భగవద్గీతను చదవగలిగినాడు. వ్యాసుడు రాసిన భగవద్గీతను చదవగలిగినాడు. చదివిన తర్వాత ఈయన వేదాలు ముఖ్యం కాదు అని ఆయనకు తెలిసింది. ఎవరికి? శంకరునికి. ఆ శంకరాచార్యునికి తెలిసిన తర్వాత ఈయన ఏంటంటే ఆ 4 పీఠాలను వదిలేస్తాను సపరేటమైన ప్రత్యేకమైన పీఠం కట్టుకున్నాడు. ఏది? కంచి కామకోటి పీఠం అని కంచిలో ఒక పీఠం కట్టుకున్నాడు అనమాట. అంటే ప్రత్యేకంగా అంటే ఆ 4 పీఠాలకు సంబంధం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈయన పీఠం అంటే సపరేట్గా మఠాన్ని ప్రతిష్ఠించుకుంటే అప్పుడు వీళ్ళకు సరిపోలేదు. ఎవరికి? ఆర్యులకు. అంటే మన చేతులంటే ఈయన విడిపోతున్నాడు, మనకంటే వేరుగా మారిపోతున్నాడు, మనం చేయించిన పని అంతా ఈయన ద్వారా ఎంతో గొప్ప పేర్లను చేయించము, అంత వృథా అయిపోతుంది అనుకున్నాను అనమాట. అటువంటి సమయంలో ఆయన తిరిగి తన వైపు మార్చుకోవాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలో ఆయన ఏం చేశాడంటే భగవద్గీతకు భాష్యం రాశాడు. ఎవరు? శంకరాచార్యుడు. శంకరాచార్య భాష్య భగవద్గీతలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొద్దండి. శంకరాచార్యుడు ఆ శ్లోకాలకు వివరణ రాశాడు. ఆ భగవద్గీతకు ఈ ఆర్యులకు ఏమాత్రం సరిపోదాని వలన భగవద్గీతలో వేదాలు మాయ అని చెప్పినారు, వేదాలే గుణాలు చెప్పిన దాని వలన అప్పుడు ఈ భగవద్గీతను ప్రచారం చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నా కానీ అది శంకరాచార్యం ద్వారా వ్రాయబడింది కాబట్టి శంకరాచార్యుని వాళ్ళు పూర్తిగా నమ్మకోకుండా పోయినారు. ఈ శంకరాచార్యుడు మన చేతులుంటే పోయినాడు, మన మాట వినకుండా పోయినాడు అని వాళ్ళు గట్టిగా నమ్మి మన కొన్నాళ్ళ తర్వాత ఈ శంకరాచార్యుడు స్థాపించిన వేద పీఠాలన్నీ మనకు సంబంధం లేకుండా పోతే ఈయన ఈ పీఠాలకు నాకు సంబంధం లేదు, ఇవంతా అబద్ధము, నేను చేయలేదు, నా తయారు ఏరే వాళ్ళు చేయించినారు అంటే అసలైన రహస్యం బయటపడుతుంది. అప్పుడు మనం చేసిన పని అంతా వృధా అవుతుంది, మనం శంకరాచార్యుని మొదలు పెట్టుకుని చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, శంకరాచార్యుడు
శంకరాచార్యుడే ఆ పని చేశాడు నమ్మించిన దానికోసము. శంకరాచార్యుడు ఇప్పుడు ఎట్లుంటే అట్లే ఉండాలనే ఉద్దేశంతో అది ఆయన కుట్ర చేశారన్నమాట. ఏం కుట్ర చేశారు? ఈ శంకరాచార్యుడు ఉంటే రేపు పొద్దున ఈ విషయం బయటకు వస్తుంది, వేదాలు సరైనవి కాదంటాడు, ఈ జ్ఞానం కాదంటాడు, తర్వాత నేను స్థాపించిన పీఠాలు నాకు సంబంధం లేదంటాడు, ఇది నాకు తెలియకుండానే ఏరే వాళ్ళు నా చేత స్థాపించారని సత్యం చెప్పేస్తాడు. అప్పుడు మన పని అంతా వృధా అవుతుంది. కాబట్టి శంకరాచార్యుడు ఆ మాట చెప్పక ముందే చనిపోతే రేపు పొద్దున బాగుంటుంది మనకు అని. మరి ఆయన సరిపోతాడా? ఎక్కడ సరిపోతాడు? ఏం చేయాలి అప్పుడు? చంపల్లా. ఏం చేయాలా? చంపే ప్రయత్నం చేయాలా. ఆ చంపే ప్రయత్నం కోసం ఏం చేశారంటే రెండవ తూరి మనం పీఠాలు దర్శిస్తాము అని మళ్ళా ఉత్తర భారతదేశ యాత్ర మొదలు పెట్టారన్నమాట. అదే పని తీసుకుపోయారు. సరే ఇలా మాట ఇంత నటిస్తాను కొన్ని రోజులని శంకరాచార్యుడు అనుకున్నాడు జరిగింది. ఆ నటిస్తూ ఈయన కూడా వాళ్ళంట పోయినాడు. అంటే ఆయన మీద వీళ్ళకి నమ్మకం లేదు, ఈయన మీద వాళ్ళకి నమ్మకం లేదు. అటువంటి పరిస్థితులు చూపగానే వాళ్ళు వెంట పోయినాడు. వాళ్ళు చేసే కుట్ర ఏమి అని వెనకాల ఎంత పెద్ద కుట్ర చేస్తాడని గ్రహించలేకపోయినాడు. లాస్ట్కు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయాల్లో బద్రీనాథ్ పోయినారు. అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరం నుండి కేదార్నాథ్కి వచ్చారనమాట. 2013లో కేదార్నాథ్లో పెద్ద వరదలు వచ్చి అక్కడ గుడి అంతా కొట్టకపోవడము, అక్కడ ఉండే నివాసాన్ని కొట్టుకోవడము, ముందే అక్కడ దారులు లేవు, సరిగా లేవు, ఇటువంటి జరిగినాయి కదా. ఆ కారణంలో అప్పుడు ఏమీ లేవు. అప్పుడు 2500 సంవత్సరాల పూర్వం అక్కడ దారులు కూడా సరిగా లేవు. అటువంటి జాగాలకి ఈయన పిలుచుకొని పోవడం జరిగింది. అక్కడ 10 రోజులు నివాసం చేశారు. ఆ 10 రోజుల్లో ఒక రోజు వాళ్ళ ప్లాన్ ప్రకారము ఆయన్ను హత్య చేయడం జరిగింది. ఈ ప్రపంచానికి తెలియని సత్యము. ఆ చంపేసి అక్కడే సమాధి కట్టేసినారు. ఆ సమాధి కట్టిన తర్వాత ఏమైంది? అది 10 రోజులు కానీ కిందికి ఆ సమాచారం తెలియదు. అది అడవి ఇప్పటికే అడివేది, దారిలో ఇప్పటికీ సరిగలేవు. అక్కడి నుంచి మంచి వచ్చి చెప్తే కానీ సమాచారం తెలియదు. మళ్ళీ నుంచి వచ్చే పెద్దలకు ఎక్కడ తెలుస్తుందో తెలియదు. కాబట్టి చనిపోయిన సాయంకాలానికి ఆ బుద్ధుడు నైతులు చనిపోతే మళ్ళా మా సాయంకాలం కల్లా ఆయన అక్కడనే సమాధి చేయడం జరిగింది కేదార్నాథ్లోనే. అక్కడ కేదార్నాథ్లోనే శంకరాచార్యుల సమాధి ఉండిపోయింది. కానీ మన వరదల్లో అది కూడా అడ్రస్ లేకుండా పోయింది. దానికి అది కూడా కొట్టుకొని పోయింది, అది కూడా లేదు. ఇప్పుడు ఇట్లా జరిగింది అనమాట. అంటే శంకరాచార్యుని బొమ్మగా చూపి అద్వైతాన్ని ప్రచారం చేసి ఈరోజు కూడా అతన్నే పొగుడుతూ ఆయన స్థాపించిన అద్వైత సిద్ధాంతము అని వీళ్ళు పబ్బం గడుపుకున్నారు ఆర్యులు. అది ఎవరి చేత చేయించారు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శంకరునితోనే చేయించి ద్రావిడులతో మా మాట వింటున్నారని నిరూపణ చేసుకున్నారు. అది తెలియకముందే ఆయన చంపేసి ఆయన ఏదో అకస్మాత్తుగా చనిపోయాడని సృష్టించి వీళ్ళు చంపినారనేటువంటి ధ్యాస ఎవరికి రాకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ ప్రచారం చేశారు ఆయన గురించి. అది ఎప్పుడు ఎవరికి ఆ అనుమానం రాలేదు. ఇప్పుడు దేశంలో భారతదేశంలో అద్వైత సిద్ధాంతము 90 పాలు ఉందన్నమాట. విశిష్టాద్వైతము కొంత, ఇంకా ద్వైతం అంటే ఏమాత్రం నామకవాస్య కొద్దిగా ఉంది. విశిష్టాద్వైతం ఒక 8% ఉంటే 90% ఈ అద్వైత సిద్ధాంతమే. ఇప్పుడు హిందువు అనేవాడి ప్రతిలోనూ అద్వైత సిద్ధాంతం ఇమిడ్చబడి ఉంది. కానీ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు మసిపూసి మాడికాయ చేసినట్టు వేదాలను మన మీద దిద్దాలనుకున్నారు. ఈరోజు కూడా ఏవి మీకు హిందువులకు ప్రమాణ గ్రంథాలు ఏమిటి అంటే వేదాలను చెప్తున్నారు, భగవద్గీత చెప్పడం లేదు. అజ్ఞానం పెరిగిపోయిన దేవుడు వచ్చి దిగి వచ్చి మనిషి ఆకారంలోకి వచ్చి జ్ఞానం చెప్పినా, భగవద్గీత రూపంలో జ్ఞానం చెప్పినా కానీ భగవద్గీత మనం చదివే స్థితిలో లేము. వేదాలంటే పడి పరిగెత్తే స్థితిలో ఉన్నాం ఈరోజు. ఇటువంటి స్థితి కల్పించి అజ్ఞానంలోకే మనసును తోసేసినారు కానీ జ్ఞాన మార్గం పట్టించలేకపోయినారు. ఇటువంటి మోసం పెద్దది అని. తర్వాత శంకరాచార్యుడు పోయిన తర్వాత 1500 సంవత్సరాలకు ఈ రామానుజాచార్యులు వచ్చారు. ఆయన విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు. అద్వైతానికి వ్యతిరేక. ఇప్పుడు నేను ఎట్లయితే అద్వైతానికి వ్యతిరేకంగా ఎట్టున్నానో ఆ రకంగా విశిష్టాద్వైతాన్ని ఆయన అద్వైతానికి వ్యతిరేకంగా మారిపోయి విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశాడు. మళ్ళీ అద్వైతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని ఆయన కూడా చంపాలనే ప్రయత్నం చేశారు. ఆయన కూడా అడుగు తీసుకొని పోయి చంపాలని ప్రయత్నం చేసిన రైట్లో రాత్రిపూట అది తప్పించుకొని రావడం జరిగింది. ఒకవేళ 5 నిమిషాల ముందు ఆ విషయం తెలియకుండా ఆయన తప్పించుకోకపోతే కదా ఈ 6 చేతులు ఆ రోజు ఈయన కూడా హత్య జరిగేవాడే, హత్య అయిపోయాడే. ఇప్పుడు ఆ రకంగా చచ్చిపోయినాడు అనుకోండి కదా
ఇద్దరు సిద్ధాంతకర్తలు హత్యలో పోయేవారుగా ఉండేవాళ్ళు. మనకు ఒక సిద్ధాంతకర్త పోయినాడు, ఒక సిద్ధాంతకర్త మిగిలినాడు. ఆయన 120 సంవత్సరాల బతికి చనిపోయినాడు. ఆయన చెప్పిన సిద్ధాంతము విశిష్టార్థ సిద్ధాంతం ఇప్పటికి కూడా ఉంది. కానీ అన్నిటికీ మించింది త్రైత సిద్ధాంతం. భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ అక్కడే ఉంది. ఈ సిద్ధాంతాలు లేవు. ఆ త్రైత సిద్ధాంతాన్ని మనం ఈరోజు చెప్తున్నాము. ఆత్మ అనేది ఇది, పరమాత్మ అనేది ఇది, జీవాత్మ నువ్వు ఈ రకంగా ఉన్నామని చెప్తున్నాము. మేము 3 విడదీసి చెప్తున్నాము. మీకు తెలియని విషయాలంటే మేము కనిపించడం చేస్తున్నాము. నువ్వు అనుకుంటున్నావు నువ్వు కాదు అని చెప్తున్నావు. నువ్వు వేరు, నీ ఆత్మ వేరు, నువ్వు కనిపించేది నువ్వు కాదు, నువ్వు ఎక్కడో కనిపించుకోకుండా శరీరం లోపల ఉన్నావు. వదులు జ్ఞాపకం తెచ్చుకో అని చెప్తున్నావు. జ్ఞాపకం తెచ్చుకొని నా మాట నమ్మకుంటే మీరు వినండి. మనం ఎంత మనం తెలుసుకుంటూ పోతే శరీరంలో ఉండే జ్ఞానం తెలుసుకుంటే భగవద్గీతలో ఏం చెప్పినాడో దానికి ఇప్పుడు అర్థమవుతుంది. భగవద్గీత జ్ఞానం అర్థమైతే వాస్తవమైనటువంటి దైవ జ్ఞానం మీకు తెలిసినట్టు అవుతుంది. మళ్ళీ ఇవన్నీ చెప్పనటువంటి వాళ్ళు మన దగ్గర ఉండిపోయినారు కాబట్టి, వాళ్ళు చెప్పిన దారిలో మనం నడుస్తున్నాం కాబట్టి ఇంతవరకు మనం మోసపోయినాము. అసలైన జ్ఞానం తెలియకుండా పోయింది. ఆత్మల జ్ఞానమే తెలియకుండా పోయింది మీకు. ఇప్పుడు ఆత్మ అనేది ఏమిటి అనే ప్రశ్న మీకులో పూర్తి ఉంటే ఇప్పుడు నేను చెప్పినంత చాలా సులభంగా ఉన్నాడు. నువ్వు కాదు అనుకోవడం కాదు, నువ్వు కాదు, నువ్వు ఎక్కడో శరీరంలో ఒక చోటు ఉన్నావు. ఈ విధానం ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకోగలిగినావో ఆ ఉద్దేశంతో నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? సత్యం తెలుస్తుంది. అప్పుడు దేవునికి దగ్గరగా నువ్వు మారిపోతావు. భగవద్గీతను దగ్గరగా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. భగవద్గీత ఒకదానే కాదు, దైవ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో 3 దైవ గ్రంథాలు నీకు బాగా అర్థమవుతాయి. అప్పుడు నువ్వు స్వచ్ఛమైన జ్ఞాన మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇదే మేము హెచ్చరిక చేస్తూ, నువ్వు కాదనుకో, ఈ పుట్టుంటే నీ జీవితంలో మార్పు తెచ్చుకో. నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకోవడం కాదు, నువ్వు అక్కడే ఉన్నావు. నీవు ఉండే కనిపించేవాడిని నువ్వు గురించి నువ్వు ఆలోచన చేసుకొని నువ్వు జ్ఞానం తెలుసుకునేది మొదలుపెట్టు. ఇప్పుడు నీ జ్ఞానం అర్థమవుతుంది. నీ జ్ఞానం ఎక్కడ ప్రశ్న వచ్చినా మేము జవాబు చెప్పేదానికి సంసిద్ధంగా ఉంటాము. అందువల్ల మేము తొందర జ్ఞానం ప్రశ్నలు రాస్తున్నాం, మీకు జవాబులు రాస్తున్నాం, గ్రంథాలు ఇస్తున్నాము. ఒకవేళ నేను బ్రతికేది కొన్ని రోజులైతే అంతలోపల మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము రాస్తున్నాము. ఇప్పుడు ప్రతి నెలలో బుక్ చదువుకోండి, జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.